హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో రీసెంట్గా జరిగిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇన్ డీటెయిల్డ్గా. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సెక్షన్ ఏ ఫస్ట్ రీడింగ్ కాంప్రెషన్ ఉంటుంది కదా. క్వశ్చన్ నెంబర్ 1 to 5. ద యంగ్ సీగల్ వాజ్ అలోన్ ఆన్ హిస్ లెడ్జ్. సో ఇది హిస్ ఫస్ట్ ఫ్లైట్ లెసన్ నుంచి ఒక ప్యాసేజ్. ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఉందన్నమాట. వై వాజ్ ద యంగ్ సీగల్ అలోన్ ఆన్ హిస్ లెడ్జ్. సో ఆ యంగ్ సీగల్ ఎందుకు ఒంటరిగా ఉంది ఆ లెడ్జ్ మీద? ఎందుకు ఒంటరిగా ఉంది అంటే ఎవరు లేరు తోడుగా. సో ఆన్సర్ ఏంటి? ద సీగల్స్ పేరెంట్స్, హిస్ 2 brothers అండ్ హిస్ సిస్టర్ హ్యాడ్ ఆల్రెడీ ఫ్లోన్ అవే ద డే బిఫోర్. సో ముందు రోజే అవన్నీ ఎగిరిపోయినాయి. సో వాళ్ళ పేరెంట్స్, అమ్మ నాన్న, ఆ పక్షులు ఎగిరిపోయినాయి. వాళ్ళ బ్రదర్సు సిస్టర్సు వాళ్ళు ముందు రోజే ఎగిరిపోయినారు. సో ఈ యంగ్ సీగల్ మాత్రం ఒంటరిగా ఉందన్నమాట భయంతో. వాట్ మేడ్ ద యంగ్ సీగల్ అఫ్రైడ్. ఎందుకు భయపడింది? సో ఎందుకు భయపడింది అంటే సెకండ్ ఆన్సర్ చూడండి. ద గ్రేట్ ఎక్స్పాన్స్ ఆఫ్ ద సీ. సో కింద చాలా పెద్ద సముద్రం ఉంది కదా. సో ఆ సముద్రాన్ని చూసి, అంత పెద్ద సముద్రాన్ని చూసి భయపడింది అనమాట. సో ఇది రాస్తాం. ద గ్రేట్ ఎక్స్పాన్స్ ఆఫ్ ద సీ మేడ్ ద యంగ్ సీగల్ అఫ్రైడ్ అని. నెక్స్ట్ థర్డ్ది. ఇఫ్ ద సీగల్ డిడెంట్ ఫ్లై ద సీగల్ హ్యాస్. ఒకవేళ ఆ పక్షి ఎగరకపోతే ఏమవుతుంది ఆ పక్షికి? ఆప్షన్ ఏ టు స్టార్వ్ ఆన్ హిజ్ లెడ్జ్. సో అక్కడే ఆకలితో అలమటిస్తుంది. టు స్లీప్ ఆన్ హిజ్ లెడ్జ్, నిద్రపోతుంది. టు స్టే ఆన్ హిజ్ లెడ్జ్, అక్కడనే ఉంటుంది. సో ఏమవుతుంది? ఫుడ్ దొరకదు కదా. సో స్టార్వింగ్ అనమాట, ఆకలి వేస్తుంది. స్టార్వ్ అంటే ఆకలి అనమాట, చాలా విపరీతమైనటువంటి ఆకలితో ఇబ్బంది పడుతుంది అని. ఫోర్త్. ద యంగర్ సీగల్స్ హ్యాడ్ ఆల్రెడీ ఫ్లోన్ అవే బిఫోర్ యాజ్ దే. సో ఎందుకు ఆ మిగిలినటువంటి యంగర్ సీగల్, దానికంటే చిన్నమైనటువంటి బ్రదర్స్ సిస్టర్స్ పక్షులు ఉన్నాయి కదా, అవి వెళ్ళిపోయినాయి, ఆల్రెడీ ఎగిరిపోయినాయి. ఎందుకు? ఆప్షన్ ఏ హ్యాడ్ లర్న్డ్ హౌ టు ఫ్లై ఆన్ దేర్ ఓన్. అవి సొంతంగా నేర్చుకున్నాయి ఎగరడం. డిడ్ నాట్ వాంట్ టు స్టే ఆన్ ద లెడ్జ్ ఎనీమోర్. అక్కడ ఉండడం వాటికి ఇష్టం లేదు. డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ద గ్రేట్ సీ. ఆ కింద ఉన్నటువంటి సముద్రం గురించి దానికి తెలియదు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? అవి సొంతంగా ఎగరడం స్టార్ట్ చేసినాయి అనమాట. పక్షులకి అది ఇన్బిల్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్లయింగ్ అనే ఆ కెపాసిటీ. సో అవి ఎటువంటి భయం లేకుండా ఎగిరినాయి. సో అవి ఎగరడం నేర్చుకున్నాయి సొంతంగాని. ఫోర్త్ దానికి ఏ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్. ద సీగల్ ఫెయిల్ టు మస్టర్ అప్ ద కరేజ్ టు టేక్ ద ప్లంజ్. సో ప్లంజ్ అంటే ఇక్కడ జంప్ అనమాట. సో ఆ జంప్ చేయనీకి ధైర్యాన్ని కూడగట్టుకోవడంలో అది కొంచెం దానికి సరిపోలేదు. ఎందుకు భయపడతా ఉంది అని. ఎందుకు? ఆప్షన్ ఏ ఇట్ వాజ్ అన్ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్. సో ఆల్రెడీ ఎగిరి ఏమైనా ఇబ్బంది పడిందా? అన్సక్సెస్ఫుల్ అయింది అటెంప్ట్? నో. ఇట్ సీమ్డ్ ఇంపాసిబుల్ టు హిమ్. అది ఎగరడం ఇంపాసిబుల్ అనిపించిందా? ఆర్ ఇట్ కాజ్డ్ ఎ సెన్స్ ఆఫ్ ఫియర్ ఇన్ హిమ్. సో కొద్దిగా భయం కలిగింది దానికి. సో భయపడింది కదా. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పోమ్ అనమాట. ఏ టైగర్ ఇన్ ద జూ పోమ్ నుంచి. హీ షుడ్ బి స్టార్లింగ్ అరౌండ్ హౌసెస్ అట్ ద జంగిల్స్ ఎడ్జ్, బేరింగ్ హిస్ వైట్ ఫ్యాంక్స్, హిస్ క్లాస్, terrorizing the village, but he is locked in a concrete cell. His strength behind bars, stalking the length of his cage, ignoring visitors. He hears lost voice at night, the patrolling cars, and stares with his brilliant eyes at the brilliant stars. సో అది స్టాంజా. హూ డస్ హీ రెఫర్ టు? ఇక్కడ హీ అంటే ఎవరు? టైగర్ కదా, ద టైగర్. హౌ డిడ్ హీ టెర్రరైజ్ ద విలేజర్స్. ఎట్లా విలేజ్లో ఉన్న వ్యక్తుల్ని ఎట్లా భయపెడతా ఉంటుంది అది. సో ఇది ఆన్సర్. హీ టెర్రరైజ్ ద విలేజర్స్ విత్ హిస్ వైట్ ఫ్యాంక్స్ అండ్ హిస్ క్లాస్. తన తెల్లటి ఆ కూరలు, ఆ గోళ్ళు, వాటిని చూసి భయపెడతా ఉంటుంది, వాటిని చూపించి. వేర్ వాజ్ హీ లాక్డ్ ఇన్. సో ఎక్కడ లాక్ చేసి పెట్టినారు దాన్ని? ఆప్షన్ బి ఇన్ ఏ కాంక్రీట్ సెల్ అనమాట. అంటే ఒక జూలో ఈ కాంక్రీట్తో కట్టుంటారు కదా సెల్, ఒక కేజ్. వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పర్సన్ ఆర్ యానిమల్ ఇన్ సెకండ్ స్టాంజా. సో ఈ స్టాంజాలో ఉన్నటువంటి యానిమల్, దాని యొక్క మూడ్ ఎలా ఉంది? యాగనీనా, ప్రైడా, రిలాక్స్డ్. యాగనీ అంటే బాధ. సో బాధ అనమాట. నెక్స్ట్ 10th. వాట్ ఈస్ ద లాస్ట్ వాయిస్ హీ హియర్స్ ఇన్ ద పోమ్. సో అది వినేటువంటి చివరి వాయిస్ ఏంటి ఇక్కడ? ద వాయిస్ ఆఫ్ విజిటర్సా, ప్యాట్రోలింగ్ కార్సా, బ్రిలియంట్ స్టార్సా? ద ప్యాట్రోలింగ్ కార్స్, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11 to 15. హర్ నేమ్ వాజ్ సులేఖ. సో ఇది బోలీ లెసన్ నుంచి సప్లిమెంటరీ రీడర్లో క్వశ్చన్స్ ఈ విధంగా ఉన్నాయి. వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ ది గర్ల్. సో తన రియల్ నేమ్ ఏంటి? సులేఖ, సురేఖ, రామ్లాల్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు సులేఖకి సురేఖకి. సో సులేఖ ఎల్ ఏ. వై డిడ్ బోలీ వాంట్ టు టాక్ లెస్. ఎందుకు ఆమె తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది బోలీ? ఎందుకు? బికాస్ షీ వాజ్ సింపుల్టన్. ఆమె సింపుల్టన్ అన్న. సో సింపుల్టన్ అంటే తెలుసు కదా, ఇమ్మెచ్యూర్ పర్సన్ అనమాట. సో అందుకు మాట్లాడదా? బికాస్ షీ స్టామర్డ్ అండ్ వాజ్ మిమిక్డ్. స్టామర్డ్ అంటే నత్తిగా మాట్లాడడం. సో నత్తిగా మాట్లాడుతూ ఉంది. అండ్ మిమిక్డ్ అంటే ఆమెను వెక్కిరిస్తూ ఉంటారు కదా. సో ఆమె ఎలా మాట్లాడుతుందో అట్లా ఎగతాళి చేస్తూ ఉంటారు. అందువల్ల మాట్లాడడం ఇష్టం లేదా?
బికాస్ షీ డజంట్ లైక్ టు టాక్ టూ మచ్. సో ఎక్కువ మాట్లాడడం నచ్చదా ఆమెకి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అనమాట. స్టామరింగ్ అండ్ మిమిక్ డనింగ్. వాట్ హ్యాపెన్ టు ద గర్ల్ వెన్ షీ ఫెల్ ఆఫ్ ది కాట్. సో ఆమె మంచం మీద నుంచి కింద పడినప్పుడు ఏం జరిగింది ఆ అమ్మాయికి? హర్ బ్రెయిన్ వాస్ డ్యామేజ్డ్. చిన్నప్పుడు తన బ్రెయిన్ డ్యామేజ్ అయిందనమాట. అందువల్లనే ఆమె సింపుల్టన్గా ఉంది. హౌ వాస్ బోలీ వెన్ షీ వాస్ బార్న్. పుట్టినప్పుడు ఎలా ఉంది ఆమె? షీ వాస్ వెరీ బ్యూటిఫుల్. చాలా అందంగా ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సింపుల్టన్. సింపుల్టన్ అంటే ఏంటి? వెరీ క్లెవరా, వెరీ యాక్టివా? సో ఇమ్మెచ్యూర్, రెండు కాదు, ఇమ్మెచ్యూర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఒక పై చార్ట్ ఇచ్చున్నారు, వేస్టెడ్ ఫుడ్ బై కేటగిరీ అని. ప్రాసెస్డ్ ఫ్రూట్ అండ్ వెజ్ సో 8% వేస్ట్ అవుతూ ఉన్నాయి. డైరీ ప్రోడక్ట్స్ 19% వేస్ట్ చేస్తూ ఉన్నాం. మీట్ అండ్ ఫిష్ 18% అండ్ ఎగ్స్ వచ్చేసి 2%, స్వీట్నర్స్ 10%, ఫ్యాట్స్ అండ్ ఆయిల్ 7%, ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ 22%, గ్రెయిన్ వచ్చేసి 14%. ఇది దీని డేటా సోర్స్ వచ్చేసి జర్నల్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫాల్ 2011, ప్రింటెడ్ 492-515, cookforgood.com అనేది ఆ వెబ్సైట్ అనమాట. సో అది సోర్స్, మనకి దాంతో పనిలా. వాట్ డస్ ద పై చార్ట్ షో. ఈ పై చార్ట్ దేని గురించి చెప్తా ఉంది? వేస్టెడ్ ఫుడ్ బై కేటగిరీ, అది రాస్తే చాలు. హౌ మెనీ కేటగిరీస్ ఆఫ్ ఫుడ్ ఆర్ గివెన్ ఇన్ ద పై చార్ట్. సో టోటల్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయన్నమాట. ఇట్లా కౌంట్ చేసుకుంటాం. 1 2 3 4 5 6 7 8. సో 8 ఉన్నాయి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ మీట్ అండ్ ఫిష్ ఈజ్ వేస్టెడ్. సో మీట్ అండ్ ఫిష్ ఎక్కడ ఉన్నాయి? 18%. సో 18% ఎక్కడ ఉంది? బి ఆన్సర్. యాజ్ పర్ ద పై చార్ట్ ద పర్సంటేజ్ ఆఫ్ లీస్ట్ వేస్టెడ్ ఫుడ్ ఈజ్. సో ఇందులో లీస్ట్ ఏంటి? అన్నిటికన్నా తక్కువ 2% ఉంది చూడండి, ఎగ్స్. సో అన్నిటికన్నా తక్కువ ఎగ్స్. సో ఎగ్స్ ఏ. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. డైరీ ఆక్యుపైడ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ వేస్టేజ్ అంట. సో డైరీ 19%. సో 19% కంటే 22 ఇవన్నీ ఉన్నాయి కదా ఫస్ట్ ప్లేస్. సో ఆప్షన్ ఏ అనేది తప్పు. నెక్స్ట్ బి చూద్దాం. ద వేస్టేజ్ పర్సంటేజ్ ఆఫ్ మీట్ అండ్ ఫిష్ ఈజ్ మోర్ దాన్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కన్నా మీట్ అండ్ ఫిష్ ఎక్కువ ఉందంట. తప్పు కదా, ఇదే ఎక్కువ ఉంది. సో బి కూడా రాంగ్. ద పర్సంటేజ్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ గ్రెయిన్ ఈజ్ డబుల్ దట్ ఆఫ్ ఫ్యాట్స్ ఆర్ ఆయిల్స్. సో ఫ్యాట్స్ ఆయిల్స్ కంటే గ్రెయిన్ అనేది డబుల్ ఉందంట. ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ 7 ఉంది. సో దానికి డబుల్ అంటే 14 కదా. సో గ్రెయిన్, సి కరెక్ట్ అనమాట. సి మన కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. సో ఇట్లా ఒక ప్యాసేజ్ ఇచ్చినారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ ఫార్మర్ హ్యాడ్ ఎ గూజ్ అని చెప్పి ఒక చిన్న స్టోరీ, బంగారు బాతుగుడ్డు ఆ కథ ఇచ్చినారు. సో కింద 5 సెంటెన్సెస్ ఉంటాయి, జంబుల్డ్ సెంటెన్సెస్. మనం మీనింగ్ఫుల్ ఆర్డర్లో రాయాలన్నమాట. సో ఇవి ఎట్లా చేయాలో ఆల్రెడీ ట్రిక్ చెప్పినాం, మళ్ళీ చెప్తాను ఇక్కడ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ సెంటెన్సెస్ని చదివి అవి పైన ఉన్నటువంటి ప్యాసేజ్లో ఎన్నో లైన్లో ఉన్నాయో పక్కన ఇట్లా రాసుకోవాలన్నమాట. ఫస్ట్ చూడండి, ద ఫార్మర్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఎగ్స్ ఇన్ ఇట్స్ స్టమక్ వెన్ ఈ కిల్డ్ ఇట్. దాన్ని చంపినప్పుడు దాని కడుపులో ఎటువంటి ఎగ్స్ కనిపించలేదు. ఈ సెంటెన్స్ ఎక్కడుందో ఎతకాల. ఇక్కడ ఉంది కదా 6th లైన్లో, 6th లైన్లో ఉంటుంది అనమాట. దే ఫౌండ్ నో ఎగ్స్ అని. ఓపెన్ ద గూస్ స్టమక్, దే ఫౌండ్ నో ఎగ్స్. సో దానికి పొట్ట తీసి చూసినప్పుడు ఎగ్స్ లేవు. ఇదే కదా దే డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఎగ్స్ అంటే. సో 6th లైన్లో ఉంది కాబట్టి నెంబర్ 6 అని రాసుకున్నాను. నెక్స్ట్, ద ఫార్మర్ వాంట్స్ టు గెట్ ఆల్ ద ఎగ్స్ అట్ వన్స్ టు బికమ్ రిచ్. సో రిచ్ కావాలని చెప్పేసి అన్ని గుడ్లు కావాలని అనుకున్నాడు. సో అది ఎక్కడ ఉందంటే ఈ 4th లైన్లో ఉందన్నమాట. రిచ్ అంటే ఇదే కదా, వెల్దీ పర్సన్. సో వెల్దీ పర్సన్ లాగా అవుదాం అనుకున్నాడు. 4th లైన్లో ఉంది కాబట్టి 1 2 3 4. సో 4 రాసిన. సి, ద ఫార్మర్ అండర్స్టూడ్ దట్ హీ స్పాయిల్డ్ హిస్ సోర్స్ ఆఫ్ లైఫ్ డ్యూ టు హిస్ గ్రీడ్. సో తన అత్యాశ వల్ల తన బంగారు గుడ్డు పెట్టే బాతును కూడా పోగొట్టుకున్నాడు. సో డెస్ట్రాయిడ్ లాస్ట్ది. సో 7th లైన్లో ఉంది కాబట్టి 7. ద ఫార్మర్ హ్యాడ్ ఎ గూస్ దట్ లేడ్ అనే గోల్డెన్ ఎగ్ ఎవ్రీడే. సో ఎవ్రీడే ఫస్ట్ సెంటెన్స్ ఉంది కాబట్టి నెంబర్ 1. ఎవ్రీడే ద ఫార్మర్ సెల్స్ అన్ ఎగ్ అండ్ ఫుల్ఫిల్స్ హిస్ ఫ్యామిలీస్ నీడ్స్. ఫ్యామిలీస్ నీడ్స్ అంటే ఏంటి? డే టు డే నీడ్స్ ఉన్నాయి కదా. సో 3rd లైన్లో ఉంది, నెంబర్ 3 రాసుకున్నాం. ఇప్పుడు ఈ నెంబర్స్ని ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలన్నమాట. సో ఫస్ట్ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ కదా. నెంబర్ 1 ఏంటి? 1 దేనికి కరస్పాండింగ్ లెటర్ రాసుకోవాలన్నమాట, డి. సో డి రాసినాం. నెక్స్ట్ 1 తర్వాత 3 కదా, 3 అంటే ఈ. 3 తర్వాత 4 వచ్చేసి బి. నెక్స్ట్ 6 సో ఏ. లాస్ట్ది 7 సి. డిఈబిఏసి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనం అవి రాసి వాటి ఫుల్ సెంటెన్సెస్ కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి చూద్దాం. కంబైనింగ్ సెంటెన్సెస్. ఐ రెడ్ ఎ బుక్ ఎస్టర్డే, ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్. సో ఎట్లా రాస్తాం? విచ్ యూజ్ చేసి రాయమన్నారు. ఐ రెడ్ ఎ బుక్ ఎస్టర్డే విచ్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఓకే, నెక్స్ట్ ద టీచర్ అప్రిషియేటెడ్ మై సక్సెస్. ఇట్లా ఎట్లా రాస్తాం? మై సక్సెస్ వాజ్ అప్రిషియేటెడ్ బై ద టీచర్. సో సబ్జెక్ట్ ఏంటి పైన సెంటెన్స్లో? ద టీచర్. అది
ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది. అప్రిషియేటెడ్ V2 కాబట్టి V2లో మనం సింగులర్ ఉన్నప్పుడు వాజ్ యూజ్ చేస్తుంటాం. సో మై సక్సెస్ అనేది ఆబ్జెక్ట్ పైన, సో సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. మై సక్సెస్ వాజ్ అప్రిషియేటెడ్ బై ద టీచర్. ఓకే, నెక్స్ట్ 20th. ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్. సో దీన్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చాలా. WH క్వశ్చన్ ఉంది ఇక్కడ. సో WH క్వశ్చన్ ఉన్నప్పుడు ఎటువంటి కంజంక్షన్ యూజ్ చేయం కదా. ద టీచర్, ఇది క్వశ్చన్ ఉంది కాబట్టి ఆస్క్డ్ అని రాస్తున్నాం. ద టీచర్ ఆస్ ద స్టూడెంట్స్, సో ఎటువంటి కంజంక్షన్ యూజ్ చేయం, డైరెక్ట్గా హౌ రాసేస్తాం. సో హౌ. నెక్స్ట్ ఇక్కడ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్ అని ఉంది. సో డిడ్ ప్లస్ V1, మనం ఈ సబ్జెక్ట్ని క్వశ్చన్ని ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిపోర్టెడ్ స్పీచ్లో క్వశ్చన్ ఉండదు. క్వశ్చన్ ఉండకూడదంటే ఏం చేయాలి, ఏదైతే ఈ హెల్పింగ్ వర్బ్లు ఉన్నాయో వాటిని సబ్జెక్ట్ తర్వాతకు పంపించేస్తాం అనమాట. ఇక డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్ అనేది క్వశ్చన్ కదా, సో SR నో క్వశ్చన్ లెక్క ఉంటుంది. దాన్ని మార్చాలంటే ఏం చేయాలా, ఈ యూ అనేది సబ్జెక్ట్ కదా, దాని తర్వాత డిడ్ని పంపించేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, యూ డిడ్ రైట్ ద ఎగ్జామ్ అని. యూ డిడ్ రైట్ ద ఎగ్జామ్, దాన్ని ఎట్లా రాస్తాం, డిడ్ రైట్ని రోట్ అని రాస్తాం. యూ రోట్ ద ఎగ్జామ్. ఓకే, సో V2 ఉంది. V2 ఉన్నప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో అంటే డైరెక్ట్ స్పీచ్లో V2 ఉన్నప్పుడు, ఇండైరెక్ట్ స్పీచ్లో అంటే అది పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో ఏం రాయాలి, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్ ఏంది, హ్యాడ్ ప్లస్ V3. సో ఇట్లా రాస్తాం. హౌ దే హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్. ఇక్కడ వాళ్ళు అడిగేటప్పుడు యూ అన్నారు, సో మనం చెప్పేటప్పుడు వాళ్ళు అంటాం కదా, సో దే హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్, హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేయాలి. నెక్స్ట్ 21st. యువర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. నీ హార్డ్ వర్క్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఆన్. షీ అప్లైడ్ ఫర్ ఏ జాబ్. అప్లైడ్ వస్తే ఏం రాయాలి, ఫర్. అప్లైడ్ ఫర్, జాబ్ కోసం అప్లై చేసింది. నెక్స్ట్ ఎడిటింగ్ ప్యాసేజెస్. సో 4 రాంగ్ వర్డ్స్ ఉంటాయి, మనం వాటిని కరెక్ట్ చేసి రాయాలన్నమాట. ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్ అనేది ఇక్కడ కరెక్టే, సో అందులో మిస్టేక్ ఏం లేదు, అదే రాసినాము. ఎగ్జామ్లో వస్తే మన నెంబర్ రాసి అంటే నెంబర్ రాస్తే మనకి మార్క్ వస్తుంది అనమాట. నెక్స్ట్ బి, దే విల్ అండ్ విల్ నెవర్ రోట్ అన్నారు. విల్ వచ్చినప్పుడు, ఇటువంటి మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు పక్కన V1 ఉండాలన్నమాట. విల్, షెల్, వుడ్, కుడ్, కెన్, ఈ మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే V1 ఉండాలి. సో రోట్ అనేది V2, మనం V1లో రాస్తాం, రైట్. నెక్స్ట్ మస్ట్ వచ్చినప్పుడు కూడా అంతే, V1 ఉండాలి. ఫోర్స్డ్ కాదు, ఫోర్స్. దాని తర్వాత లాస్ట్ది యాన్ ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్ అన్నాడు. యాన్ అని ఉంది. యాన్ కానీ ఏ కానీ ఈ ఆర్టికల్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, సింగులర్ ఉన్నప్పుడే కదా. సో యాన్ అంటే సింగులర్ కోసం, సో ప్రాబ్లమ్స్ అనేది ప్లూరల్ ఉంది, సో సింగులర్లో ప్రాబ్లమ్ అని రాయాలి, ఎస్ తీసేస్తాం. నెక్స్ట్ సూటబుల్ ఆర్టికల్స్. డాష్ ల్యాండ్ లార్డ్ అండ్ హిజ్ వైఫ్ వర్ అప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో అతని భార్య అని ఎగ్జాక్ట్గా చెప్తా ఉన్నాం కాబట్టి ద ల్యాండ్ లార్డ్ అంటాం, ద యూజ్ చేస్తాం. డెఫినెట్ ఆర్టికల్. షీ అటర్డ్ ఏ క్రై ఆఫ్ జాయ్, ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ. నెక్స్ట్ రిపోర్టెడ్ యాక్షన్ అనమాట. యూస్ టు ఆర్ వుడ్ యూజ్ చేసి రాయాలి. వెన్ వీ వర్ యంగ్ వీ బిలీవ్డ్ దేర్ వర్ ఘోస్ట్స్. సో ఎట్లా రాస్తాం, వెన్ వీ వర్ యంగ్, ఇక్కడ బిలీవ్డ్ అనేది సెకండ్ దాంట్లో, బిలీవ్డ్ అనేది మెయిన్ వర్బ్ కదా, దాన్ని యూస్ టు ప్లస్ V1 రాస్తాం. సో వీ యూస్ టు బిలీవ్ దేర్ వర్ ఘోస్ట్స్. నెక్స్ట్ మై అంకుల్ స్పెంట్ హిజ్ హాలిడేస్ బై ద సీ. సో ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి, స్పెంట్. ఆ స్పెంట్ అనేదాన్ని మనం ఎట్లా రాయాలి, యూస్ టు ప్లస్ V1. సో మై అంకుల్ యూస్ టు స్పెండ్ V1లో హిజ్ హాలిడేస్ బై ద సీ. నెక్స్ట్ నాన్ మాడిఫైయర్స్. ఐ బాట్ ఎ బోట్, ఇట్స్ ఎ బిగ్ వన్, ఇట్స్ ఎ మోటార్ బోట్ అన్నాడు. సో మనం ఏం చేయాలి, ఇక్కడ నౌన్ ఏంటి, బోట్. సో ఈ నౌన్ని డిస్క్రైబ్ చేసే డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, బిగ్ అనేది ఒకటి, మోటార్ అనేది ఒకటి. సో ఆ రెండింటిని అడ్జెక్టివ్స్ లాగా దీని ముందు, బోట్కి ముందు తెచ్చి పెడతాం అనమాట నాన్ మాడిఫైయర్స్లో. సో హీ ఎట్లా రాస్తాం, ఐ బాట్ ఏ బిగ్ మోటార్ బోట్ అని రాయాలి. నెక్స్ట్ హీ మేడ్ ఎ స్పీచ్, ఇట్ వాజ్ అన్ ఇన్స్పైరింగ్ స్పీచ్, ఇట్ వాజ్ ఎ లాంగ్ స్పీచ్ అన్నాడు. సో స్పీచ్ అనేది నౌన్. ఇక్కడ ఈ నౌన్ డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్ ఏంటి, ఇన్స్పైరింగ్ ఒకటి, లాంగ్ ఒకటి. సో ఎట్లా రాయాలి, హీ మేడ్ ఎ లాంగ్ ఇన్స్పైరింగ్ స్పీచ్. సో 2 మార్క్స్ వస్తాయి మనకు. నెక్స్ట్ అడ్వైజ్ అనమాట. యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ ఆన్ బైసికల్ టు స్కూల్. మీ ఫ్రెండ్ స్కూల్కి బైసికల్లో వస్తున్నాడు, సైకిల్లో. సజెస్ట్ హిమ్ ఆర్ హర్ టు కంటిన్యూ ఫర్ గుడ్ హెల్త్. మనం సజెషన్ ఇవ్వాలన్నమాట, దీన్నే కంటిన్యూ చేయి, నీ హెల్త్ బాగుంటుంది అని చెప్పి. సో ఎట్లా చెప్పాలి, యూ షుడ్ కంటిన్యూ సైక్లింగ్ ఫర్ గుడ్ హెల్త్, ఫర్ యువర్ గుడ్ హెల్త్ అని చెప్తాం. నెక్స్ట్ సినానిమ్స్. మ్యాక్స్ వాజ్ స్లెండర్. సో స్లెండర్ అంటే చూడ్డానికి లీన్గా, సన్నగా కనిపిస్తాడు. సో స్లెండర్ అంటే లీన్. నెక్స్ట్ ఫీచర్స్ అంటే ఏంటివి, క్యారెక్టరిస్టిక్స్. దాని తర్వాత కౌంటెనెన్స్ ఆఫ్ ఎ ఫాక్స్. సో నక్కలాగా అనమాట, అంటే అతని మొహం, ఫేస్. నెక్స్ట్ స్పెషల్లీ ఎల్వైతో ఎండ్ అవుతా ఉంది, అడ్వర్బ్. సో పర్టికులర్లీ.
ఎల్వై పర్టికులర్లీ స్పెషల్లీ కొన్నిసార్లు సేమ్ ఫామ్స్ ఉంటే కనిపెట్టచ్చు అనమాట. నెక్స్ట్ యాంటనిమ్స్ హోప్లెస్కి యాంటనిమ్ ఏంటి? హోప్ఫుల్. ఎవ్రీవేర్ అంతటా ఉంది, సో ఎక్కడా లేదంటే నోవేర్. డెత్ మరణం, సో దానికి జననం కదా బర్త్. సెల్ఫిష్నెస్, సో సెల్ఫ్లెస్నెస్ దానికి యాంటనిమ్ అనమాట. నెక్స్ట్ రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్. ద ఫియర్స్లీ డాష్ పీపుల్ అన్నాడు, ఇక్కడ ఇండిపెండెంట్లీ అన్నాడు. డాష్ పీపుల్ అనేది నౌన్, సో ఆ నౌన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని ఏమంటాం? అడ్జెక్టివ్. సో పీపుల్ కంటే ముందు ఏముండాలా? అడ్జెక్టివ్ ఉండాలా. ఇండిపెండెన్స్ అనేది ఏంటి? నౌన్ కదా. ఇండిపెండెంట్లీ ఎల్వై ఉంది కాబట్టి అడ్వర్బ్. సో ఇంకా మిగిలింది ఏంటి? అడ్జెక్టివ్ ఇండిపెండెంట్. సో అది కరెక్ట్ ఆన్సర్. అట్లా చేయొచ్చు, టెక్స్ట్ బుక్ చదివి చేయాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్ కూర్గార్ డాష్ ఆఫ్ గ్రీక్ ఆర్ అరబిక్ డిసెంట్ అన్నాడు. సో గ్రీక్ నుంచి అరబిక్ నుంచి డిసెంట్ అంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ యొక్క వారసులు, వాళ్ళ నుంచి వచ్చారు అని చెప్పినట్లు. సో అక్కడ వర్బ్ ఉంది, వర్బ్ని డిస్క్రైబ్ చేసేదాన్ని ఏమంటే అడ్వర్బ్ ఎక్కడ ఉండాలి? అడ్వర్బ్ దేంతో ఎండ్ అవుతూ ఉంటుంది? ఎల్వై. సో పాసిబ్లీ, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యాజ్ వన్ స్టోరీ గోస్, ఇది రెగ్యులర్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం కాబట్టి ఎప్పుడు చెప్పినా కూడా స్టోరీ ఇట్లా వచ్చినప్పుడు గోస్, యాజ్ వన్ స్టోరీ గోస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ వెన్ రిటర్న్ బికేమ్ ఇంప్రాక్టికల్. నెక్స్ట్ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్. ఫ్రీడమ్ ఈజ్ డాష్, సో అన్డివిజిబుల్ కాదు, ఇండివిజిబుల్. మన వర్డ్ అంతా రాసి అవన్నీ అండర్లైన్ చేస్తే చాలు. ఐ ఫినిష్డ్ మై పోమ్ అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్కి ఎన్ని ఎల్లులు ఉంటాయి? ఒకటే, FUL అంతే. నెక్స్ట్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. ఇన్జెన్యూటీ, ప్రాస్పరస్, ఎంపరర్, అకస్టమ్డ్. సో ప్రాస్పరస్ రాంగ్ ఉంది కదా, ROUS అనమాట చివరిలో. కండక్టర్, సప్పర్, అకంపెనీడ్, ప్రిజుడ్యూస్ వచ్చేసి SC కాదు, CE. నెక్స్ట్ డిక్షనరీ ఎంట్రీ, యాంఫీ థియేటర్ అనే వర్డ్ ఇచ్చినారు. సో వాట్ డస్ యాంఫీ థియేటర్ మీన్? దాని మీనింగ్ ఏంటి? అక్కడనే ఉంటుంది. ఏ లార్జ్ సర్క్యులర్ బిల్డింగ్ వితౌట్ రూఫ్ అండ్ విత్ మెనీ రోస్ ఆఫ్ సీట్స్, అదంతా రాస్తాం. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ అన్నారు. యాంఫీ థియేటర్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి? N, సో నౌన్. ఇంకా C అని ఉంది కదా, కౌంటబుల్ నౌన్ అని కూడా రాయొచ్చు అనమాట, కౌంటబుల్. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్. ర్యాంబులాన్ అన్నాం. ర్యాంబులాన్ అంటే వితౌట్ ఫోకస్ మాట్లాడడం అనమాట. సో హీ ర్యాంబుల్డ్ ఆన్ అబౌట్ హిస్ ట్రిప్ ఫర్ అవర్స్, కొన్ని గంటల పాటు మాట్లాడుతూనే ఉన్నాడు, ఎవరు విన్నా వినకపోయినా అన్నట్లు, వితౌట్ ఫోకస్. నెక్స్ట్ ఈడియమ్స్. ఫర్ ఏజెస్ అంటే ఫర్ ఎ లాంగ్ టైమ్ అని. ఐ హ్యావెంట్ సీన్ హర్ ఫర్ ఏజెస్, ఆమెను చూడక చాలా కాలం అయింది అని చెప్పడం. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. కామ్ డౌన్ అంటే ఏంటి? బీ రిలాక్స్గా ఉండండి అని ఉండడం. పికప్ అంటే కింద పడిన వస్తువుల్ని తీసుకోవడం. టేక్ సంథింగ్ ఫ్రమ్ గ్రౌండ్. బ్రేక్ డౌన్ అంటే పని చేయడం ఆగిపోతే బ్రేక్ డౌన్ అంటాం. స్టాప్ వాకింగ్. నెక్స్ట్ వేకప్, నిద్ర నుంచి లేస్తే వేకప్, లేవడం కదా. మేక్ సమ్వన్ అవేక్. నెక్స్ట్ సెక్షన్ C, క్రియేట్ రైటింగ్స్. 35A కాన్వర్జేషన్ ఇచ్చినారు. ద ఫాలోయింగ్ సండే ఆఫ్ ద స్టామ్ లెంచో వెంట్ టు ద పోస్ట్ ఆఫీస్ అండ్ రోట్ ఎ లెటర్ టు గాడ్. సో ఈ స్టామ్ అయిపోయినాక నెక్స్ట్ సండే పోయినాడు కదా దేవునికి లెటర్ రాయడానికి. ప్లేస్డ్ ఏ స్టాంప్, పోయి స్టాంప్ అతికిచ్చినాడు, లెటర్ రాసినాడు, స్టాంప్ అతికిచ్చినాడు అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ ద మెయిల్ బాక్స్, ఆ పోస్ట్ బాక్స్లో వేసినాడు. లేటర్ ద పోస్ట్ మ్యాన్ హూ హెల్ప్డ్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ సా దట్ లెటర్ వెంట్ టు హిస్ బాస్ లాఫింగ్ హార్టీలీ అండ్ షోడ్ హిమ్ ద లెటర్ టు గాడ్. సో ఆ లెటర్ని తీసినటువంటి పోస్ట్ మ్యాన్ నవ్వుకుంటా తీసుకుపోయి తన పోస్ట్ మాస్టర్కి ఇస్తూ ఉన్నాడు. అంటే దేవుడి అడ్రస్ రాసినారు కదా, సో దానివల్ల. ద పోస్ట్ మాస్టర్ ఆల్సో బ్రోక్అవుట్ లాఫింగ్ అండ్ అప్రిషియేటెడ్ ద మ్యాన్స్ ఫెయిత్. అతను కూడా నవ్వడం స్టార్ట్ చేసినాడు, కానీ వెంటనే నవ్వు ఆపేసి ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని, దేవుడి మీద ఉన్నటువంటి ఫెయిత్ని అప్రిషియేట్ చేసినాడు. ద పోస్ట్ మాస్టర్ డిసైడెడ్ టు ఆన్సర్ ద లెటర్ అండ్ హెల్ప్ హిమ్ నాట్ టు షేక్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. సో ఆ పోస్ట్ మాస్టర్ ఎట్లయినా సరే అతని ఆ దైవభక్తిని మనం డిస్టర్బ్ చేయకోకుండా సహాయం చేద్దాము మనమే గాడ్ లాగా అని చెప్పేసి డిసైడ్ అయినాడు. సో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని ఉంటారు, ఇది సిచ్యువేషన్. నౌ రైట్ ఎ పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ ద పోస్ట్ మాస్టర్ అండ్ ద పోస్ట్ మ్యాన్. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని ఉంటారో రాయాలన్నమాట. నెక్స్ట్ బి వచ్చేసి డైరీ ఎంట్రీ. ఇన్ ద థీఫ్స్ స్టోరీ హరీ సింగ్ స్టీల్స్ మనీ ఫ్రమ్ అనిల్. సో థీఫ్స్ స్టోరీ ఆ లెసన్లో హరీ సింగ్ డబ్బులు కొట్టేస్తాడు కదా అనిల్ నుంచి. అండ్ రన్స్ అవే టు క్యాచ్ ద 10:30 ఎక్స్ప్రెస్ టు లక్నో టు లీవ్ ద సిటీ. సో ఆ సిటీ నుంచి పారిపోదామని చెప్పి నైట్ లక్నోకి ట్రైన్ ఉంటే 10:30కి అది క్యాచ్ చేద్దామని పోతాడు. బట్ అట్ ద స్టేషన్ హీ డజ్ నాట్ బోర్డ్ ద ట్రైన్. ట్రైన్ ఎక్కే పాసిబిలిటీ ఉన్నా కూడా ఎక్కడనమాట. He regrets his action, thinking that he had betrayed Anil's trust and lost the chance of becoming a clever, respectful and educated man. సో అతని నమ్మకాన్ని, అనిల్
తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినందుకు బాధపడతాడు, అతన్ని మోసం చేసినందుకు. అండ్ ఛాన్స్ మిస్ అవుతుంది కదా, బాగా చదువు చెప్తా అని చెప్పింటాడు. సో చదువు నేర్చుకొని క్లవర్గా రెస్పెక్ట్ఫుల్గా సొసైటీలో బతికేటువంటి ఛాన్స్ని మిస్ అవుతానని బాధపడతాడనమాట. ఇన్ ద ఎండ్ హీ డిసైడెడ్ టు గో బ్యాక్ టు అనిల్ అండ్ రిటర్న్ హిస్ మనీ. సో ఏమనుకుంటాడంటే వెనక్కి తన డబ్బులు తనకి ఇచ్చేద్దాం అనుకుంటాడు. నౌ రైట్ ఎ డైరీ ఎంట్రీ ఆఫ్ హరి సింగ్ డిస్క్రైబింగ్ హిస్ ఫీలింగ్స్ ఇన్ ద అబౌవ్ కాంటెక్స్ట్. సో డైరీ ఎంట్రీ రాయాలన్నమాట, మనమే నెరేటర్ లాగా ఫీల్ అయ్యి డైరీ ఎంట్రీ రాయాలి, ఎంత బాధపడి ఉంటాడు తను అని. నెక్స్ట్ 36. ద పీపుల్ ఆఫ్ the AP have witnessed how the incessant rains that lasted for many days caused the overflow of Budameru rivulet in and around the city of Vijayawada. సో విజయవాడలో బుడమేరు వాగు తెగిపోయిన తర్వాత అంటే భారీ వర్షాలు పడి వరదలు వచ్చి చాలా ఇబ్బందులు పడినారు కదా విజయవాడ ప్రజలంతా. సో అది మనకు తెలుసు. ఇమాజిన్ యు ఆర్ వన్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ దిస్ అన్ఎక్స్పెక్టెడ్ క్యాటస్ట్రోఫ్. మనమే ఈ దారుణంలో, ఆ ప్రకృతి విపత్తులో మనం కూడా ఒక బాధితులం అయ్యి ఉంటే, విజయవాడ వాసులం అయ్యి ఉంటే. అండ్ రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ అబౌట్ ద అన్టోల్డ్ వోస్ ఇట్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ ద సిటిజన్స్ ఆఫ్ విజయవాడ. సో విజయవాడ ప్రజల మీద అది ఎటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్ని సృష్టించింది, ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటన్నిటి గురించి వివరిస్తూ ఒక లెటర్ రాయాలన్నమాట ఫ్రెండ్కి. నెక్స్ట్ బి. ఇన్ ద సెర్మన్ అట్ బెనారస్, కిసా గౌతమి రియలైజ్ దట్ డెత్ ఈజ్ కామన్ ఫర్ ఆల్, దట్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బుద్ధాస్ ప్రీచింగ్. సో ఆమె లాస్ట్కి రియలైజ్ అయిందనమాట, కిసా గౌతమి తన కొడుకు చనిపోయినప్పుడు అంటే చనిపోయిన విషయాన్ని తీసుకోలేక తనని ఎలాగైనా బతికించుకోవాలని చెప్పేసి ట్రై చేసింది కదా. కానీ ఈ బుద్ధుడు చెప్పినటువంటి ఆ బోధనలు విన్న తర్వాత ఆమె నమ్మిందనమాట, డెత్ అనేది కామన్, మనం బాధపడకూడదు దానికి అని. సో ఇమాజిన్ దట్ కిసా గౌతమి లిజన్ టు ద బుద్ధాస్ ప్రీచింగ్స్, ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఇంక్లూడ్ ద బుద్ధాస్ ప్రీచింగ్. సో ఒక స్పీచ్ ప్రిపేర్ చేయాలా, బుద్ధుడు చెప్పినటువంటి మాటలు కూడా అందులో ఉంచాలన్నమాట. నెక్స్ట్ 37A. ఇది WH క్వశ్చన్స్. అట్ బర్త్ ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ. సో బోలీ లెసన్ నుంచి ఆమె పుట్టినప్పుడు చాలా అందంగా ఉంది. సో ఆ వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ అనేది ఆన్సర్గా రావాలి. మనం క్వశ్చన్ ఏం రాయొచ్చు, ఆమె పుట్టినప్పుడు ఎలా ఉంది, హౌ వాస్ ద చైల్డ్ అట్ బర్త్. సో పుట్టినప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ. సో మనం రాసింది కరెక్ట్ అనమాట, 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, బట్ వెన్ షీ వాస్ 2 years old షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్. కానీ తనకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్మాల్ పాక్స్ అటాక్ చేసింది. సో ఏ రోగం వచ్చింది, ఏ ఇల్నెస్ వచ్చింది, 2 years ఉన్నప్పుడు తనకు ఏమైంది, ఇలా రాయొచ్చు అనమాట. వాట్ ఇల్నెస్ డిడ్ షీ సఫర్ అట్ ద ఏజ్ ఆఫ్ 2. సో తనకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏ ఇల్నెస్తో తను బాధపడింది, అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్, అది వచ్చింది అంటాం. నెక్స్ట్ సి. ఓన్లీ ద ఐస్ వాజ్ సేవ్డ్ బట్ ద ఎంటైర్ బాడీ వాజ్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ బై డీప్ బ్లాక్ పాక్ మార్క్స్. తన కళ్ళు బాగానే ఉన్నాయి కానీ తన బాడీ అంతా ఈ డీప్ బ్లాక్ పాక్ మార్క్స్ వల్ల పర్మనెంట్గా డిస్ఫిగర్ అయిపోయింది. తన బాడీ మొత్తం సరిగా లేదనమాట. అంటే ఈ మచ్చలతో ఆమె అందవిహీనంగా మారిపోయింది ఆ అమ్మాయి బోలి. సో అంటే ఆ మచ్చలు అట్లనే ఏర్పడినాయి తన మీద. సో దేనివల్ల తన బాడీ డిస్ఫిగర్ అయింది, వాట్ డిస్ఫిగర్డ్ హర్ బాడీ, ఏవి తన బాడీని డిస్ఫిగర్ చేసినాయి, డీప్ బ్లాక్ పాక్ మార్క్స్. ఓకే. నెక్స్ట్, లిటిల్ సులేఖ కుడ్ నాట్ స్పీక్ టిల్ షీ వాస్ 5. తనకు 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాట్లాడలేకపోయింది. మనం క్వశ్చన్ రాస్తాం, 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏం చేయలేకపోయింది, వాట్ కుడ్ నాట్ షీ డూ టిల్ షీ వాస్ 5. సో తనకు 5 years వచ్చే వరకు ఆమె ఏం చేయలేకపోయింది, స్పీక్. ఓకే. నెక్స్ట్ ఈ. ద అదర్ చిల్డ్రన్ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్. మిగిలిన పిల్లలు ఆమెని ఏడ్పించేవాళ్ళు, మిమిక్రీ చేసేవాళ్ళు, ఫన్ అంటే ఆమెని ఆట పట్టించేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు. సో మిగిలిన పిల్లలు ఏం చేసేవాళ్ళు, సో అదర్ చిల్డ్రన్ అనేది ఆన్సర్గా రావాలి. ఆమెని ఎవరు మిమిక్ చేసేవాళ్ళు, ఫన్ చేసేవాళ్ళని. హూ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్, ఎవరు ఆమె పట్ల ఈ ఫన్నీగా అంటే ఎగతాళి చేసేవాళ్ళు అని. సో అదర్ చిల్డ్రన్ అనేది ఆన్సర్ వస్తుంది అనమాట, 2 marks. ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.